హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజూస్ హాస్టర్ వరల్డ్. ఈరోజు నేను మీకు ఆత్మానుభవాలు జర్నీ ఆఫ్ ద సోల్ బుక్లో నుంచి పార్ట్ 12 అనమాట ఈరోజు చెప్పబోతున్నాను. మనం ఎక్కడికి వచ్చామంటే మరణానంతర జీవితం స్వస్థలానికి చేరడం. ఎందుచేతనో తెలియదు కానీ నా మత సంబంధ బోధనల్లో స్వర్గ నరకాల గురించి ఏం చెప్పారో నాకు సరిగా గుర్తులేదు. మనం మంచి చేస్తే స్వర్గానికి వెళ్తామని, తప్పు చేస్తే నరకానికి వెళ్తామని మాత్రమే తెలుసు. ఆ రెండూ నాకు భయాన్ని కలిగించేవి. అంటే ఎక్కువ అని చెప్తా ఉంది ఇదంతా. నేను మంచి చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు స్వర్గానికి వెళ్తాను, లేదా మనకన్నా క్రింద ఉండే ఒక భయంకరమైన ప్రదేశానికి వెళ్ళి అక్కడే ఎప్పటికి ఉండిపోవాల్సి వస్తుందేమో అని అనుకునేదాన్ని. నేను మంచి చేస్తున్నానా చెడు చేస్తున్నానా అన్న విషయం చిన్నతనంలో తీరని ప్రశ్నలా మిగిలిపోయింది. నేనెప్పటికైనా స్వర్గానికి చేరగలనా? ఆ భగవంతుడిని చేరాలంటే నేనేం చేయాలి? ఆయన నన్ను ఒప్పుకుంటాడా? ఆయన నిజంగానే తెల్లని గెడ్డంతో బహుదూర ప్రదేశంలో పెద్ద సింహాసనంపై కూర్చొని నా ప్రతి పని ప్రతి ఆలోచన గమనిస్తూ ఉంటాడా? అసలు స్వర్గంలోని వారంతా రోజంతా ఏం పని చేస్తుంటారు? ఎవరితో వారే ఉంటారా, లేదా అందరూ కలిసి కూర్చొని ముచ్చట్లాడుకుంటారా? స్వర్గం నరకం అన్న రెండు పదాలు నాకు గోచరమయ్యేవి. వాటి గురించి తలుచుకోవడం ఏమాత్రం ఇష్టముండేది కాదు. నాకున్న అతీంద్రియ శక్తులు అభివృద్ధి చెందే కొద్దీ నేను ఆత్మలోక దృశ్యాలు చూడగలిగేదాన్ని. దానివల్ల ఇంతకుముందు నాకున్న విషయాలన్నీ తప్పు అని తెలిసాయి. నేను ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఆ పరమాత్మ నాకు అద్వితీయమైన కాంతిలా గోచరించాడు. నేను ఆత్మలోకాన్ని చూసినంత వరకు రోజంతా మనం ఏం చేస్తాం, భూమి మీద ఉన్న మనకు ఇష్టమైన వారితో అక్కడికి వెళ్ళాక సంభాషించగలగమా? మరణానంతర జీవితం అంటే ఏమిటి? అసలు అది ఎలా ఉంటుంది అంటే ఎక్కువబడి అని చెప్తున్నారన్నమాట. నేను ఆత్మలోకం చూసినంత వరకు మనకు చెప్పారు. ఈ నూతన జీవితం ఎలా ఉండబోతుందో అనేది ఇక్కడ వివరించబోతున్నారు. అంటే మనం ఆఫ్టర్ డెత్ మనం ఎక్కడ ఉంటాం, రోజంతా ఏం చేస్తాం, భూమి మీద ఉన్న మనకి ఇష్టమైన వారితో మనం మాట్లాడగలమా లేదా, మరణానంతర జీవితం అంటే ఏమిటి, అసలు అది ఎలా ఉంటుంది? ఒక సన్నని పొర మన ప్రపంచాన్ని ఆత్మలోకంతో వేరు చేస్తుంది. అది ఒక గోడలాగా ఉంటుంది. అక్కడితో మనం చూస్తున్న 3 డైమెన్షన్ ప్రపంచం ఇంకా ఉండదు. అంతకు మించిన ఉన్నత లోకానికి దారి తెరవబడుతుంది. మనలో చాలామందికి అతీంద్రియ శక్తులు లేని కారణంగా ఆ పొరలాంటి గోడను చూడలేరు. కానీ ఆ లోకంలోని వారు మనల్ని స్పష్టంగా చూడగలరు. కానీ వారు మనల్ని చూడడం మనకు తెలియదు. వారి మాటలు మనం వినలేం, వారిని చూడలేం. మనం మరణించిన తరువాత ఆత్మ తన లోకంలోకి ప్రవేశిస్తుంది. అది ఆత్మకు ఒక పెద్ద పరివర్తన. మనకి ఇన్నేళ్ల నుంచి తెలిసిన జీవితాన్ని మొత్తంగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మనం ఎంతో అపురూపంగా చూసుకున్న దేహాన్ని, కుటుంబాన్ని, భార్య లేదా భర్తను, స్నేహితులను, పెంపుడు జంతువులను, ఇంటిని, కార్లను, బొమ్మలను, అలవాట్లను, మతాచారాలను, ఉద్యోగాలను, చదువును, సంఘంలో మనకున్న హోదా, కలలను, గమ్యాన్ని, ఆఖరికి ఈ భూమిని కూడా విడిచి వెళ్ళక తప్పదు. ఇలా వెళ్ళే ప్రక్రియలో ఆత్మకు ఎన్నో దశలు ఉంటాయి. మనకు అనుకూలంగా ఉన్న దినచర్యలన్నీ మారిపోతాయి. శరీరాలు లేకుండా జీవించడం అలవాటు చేసుకుంటాం. భూమి మీద ఉన్న ప్రభుత్వాలు కానీ చట్టాలు కానీ అక్కడ ఉండవు. మనం అక్కడ జీవించడానికి నిద్రాహారాలు అవసరం ఉండదు. శరీరం లేకుండా జీవించడాన్ని అలవాటు చేసుకుంటాం. మనం శరీరం కాదని ఆత్మలమని గుర్తిస్తాం. ఆ లోకంలో జీవించడానికి అలవాటు పడతాం. మనం అంతకుముందే పూర్తి చేసుకున్న జన్మ నుంచి ఉపశమనాన్ని, విశ్రాంతిని పొందుతాం. మనకు ఎంత సమయం అవసరమైతే అంత సమయాన్ని వెచ్చించి తిరిగి సాధారణ స్థితికి వస్తాం. ఈ ప్రక్రియ ఒక్కొక్కరి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓల్డ్ సోల్స్కి అంటే భూమిపైన ఎక్కువ జన్మలు తీసుకున్న ఆత్మలకు తిరిగి ఆత్మలోకానికి రావడం అనేది సులభమైన విషయం. అవి ఆత్మలోక పరిసరాల గురించి అవగాహన కలిగి ఉంటాయి కనుక ఆత్మలోకంలో తమ దినచర్యను సులభంగా అలవర్చుకోగలుగుతాయి. నూతన ఆత్మల విషయంలో వారికి భూమిని విడిచి వెళ్ళడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అవి ఆత్మలోకం గురించిన అవగాహన కలిగి ఉండవు. వాటికి తమ అసలైన నివాసం గురించిన స్మృతి ఉండదు. మధ్యస్థ ఆత్మలు ఊగిసలాడుతుంటాయి. తమ చిట్ట చివరి జన్మ పరమార్థం ఆత్మ ఎదుగుదలే అని తెలిసినప్పటికీ దానిని విడిచిపెట్టడం కష్టంగా అనిపించి ఇంకొంతకాలం బ్రతికితే బాగుండేదని అనుకుంటాయి. మీరు కనుక డిఫెండింగ్ యువర్ లైఫ్ ఇలాంటి మూవీ ఉందంట, ఆల్బర్ట్ బ్రూక్స్ అండ్ మెరిల్ స్ట్రీప్. ఈ సినిమాను కనుక చూస్తే మరణానంతరం ఆత్మ తను గడిపిన జన్మని ఎలా పరిశీలించుకుంటుందో మనకు అవగతం అవుతుంది. డిఫెండింగ్ యువర్ లైఫ్ మూవీ. ఆ సినిమా మొత్తం ఒక మనిషి మరణించిన తర్వాత ఎలా తాను గడిపిన జీవితాన్ని పరిశీలించుకొని తన గుణదోషాలు నిర్ణయించుకుంటాడో తెలియజేస్తుంది.
భూమిపైన తన జన్మ పూర్తి అయిన తర్వాత ఆత్మ చేసే అతి ముఖ్యమైన పని ఇది. నాకు అర్థమైనంతలో మనం భూమిపైన గడిపిన జీవితాన్ని మొత్తం ఒక సినిమాలాగా వీక్షించి దానిపైన వ్యాఖ్యానం చేసుకుంటాం. మన గురువులు లేదా ఉన్నతాత్మల సహాయంతో మనమే తీర్మానించుకుంటాం. అంటే ఆత్మలోకంలో మనమే జడ్జ్ అయిపోతాం అనమాట. నేను ఈ తప్పు చేశాను, ఈ శిక్ష అనుభవించాలి, నేను ఈ కరెక్ట్గా అయితే నేను చేశాను, దానికి నాకు ఇలాంటి గిఫ్ట్ రావాలి లైఫ్లో. అట్లాగా మన లైఫ్ని మనమే డిజైన్ చేసుకుంటాం. ఆత్మ అయిన తర్వాత మన నెక్స్ట్ బర్త్ని మనమే డిజైన్ చేసుకొని వస్తాం ఇక్కడికి. వాటిల్లో మనకు అత్యంత ముఖ్యం అనిపించే వాటిని ఆకాశ రికార్డ్స్లో భద్రపరుచుకుంటాం. మనం నేర్చుకున్నవి, మనం సాధించిన విజయాలను, మనం భూమిపైన ఏ పని చేయడానికి వచ్చామో ఇలాంటివి భద్రపరచుకోవడం జరుగుతుంది. తదుపరి మనల్ని మనం ప్రశ్నించుకోవడం జరుగుతుంది. మనం చేసుకు వచ్చిన ఒప్పందాలు ఏమిటి, ఏ విషయంలో అయినా పగ ప్రతీకారాలు చూపించామా, అసూయతో వ్యవహరించామా, మనం చేసిన కర్మలకు మనమే బాధ్యత వహించామా, మన బంధువుల విషయాలలో, పనిలో, ఎమోషనల్ అంటే భావోద్వేగభరిత విషయాలలో, మానసికమైన శారీరకమైన విషయాల పట్ల పూర్తి న్యాయం చేశామా, లేక ఇంకేమైనా మిగిలి ఉన్నాయా, మిగిలి ఉన్నట్లయితే అది పూర్తి చేసుకోవడానికి ఇంకో జన్మ అవసరం ఉందా, మనం చేసిన మంచి చెడుల సమ్మేళనాలు, అనుభవాలను భద్రపరచుకోవడం జరుగుతుంది. ఇదంతా ఒక్క రోజులో పూర్తయ్యే విషయం కాదు, చాలా సమయం పడుతుంది. మనం ఉద్దేశపూర్వకంగా ఒప్పుకోగలిగేలా తయారైనప్పుడే ఇదంతా జరుగుతుంది. ఆ సినిమాలో చూపించినట్లుగానే మనకు సహాయం చేయడానికి పక్కన కొందరు ఉంటారు. మనం చేసిన కర్మలను భద్రపరచుకోవడానికి, ఎంతవరకు ఎదిగామో తెలుసుకోవడానికి అక్కడ ఉన్న ఉన్నతాత్మలు, గురువులు నిత్యం మనతోనే ఉంటూ సహాయం చేస్తూ ఉంటారు. ఆకాశిక రికార్డుల ఆధారంగా మన కొత్త జన్మకు మనం ప్రణాళికలు వేసుకోవడం జరుగుతుంది. ఆత్మలోకంలో జీవనం చాలా ఉత్సాహభరితంగా ఉంటుంది. చాలామంది ఊహించినట్లుగా మనకు దేవదూతలకు ఉన్నట్లు రెక్కలేమీ ఉండవు. భూమి మీద ఎలా ఉన్నామో ఆ రూపంలోనే ఉంటాం, కానీ భూమిపైన ఉండే కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా జీవిస్తుంటాం. మన నివాసంలో ఎంతో సజీవంగా బంధుమిత్రులతో, జనాలతో ఉంటూ నచ్చిన పని చేస్తుంటాం. నేను చాలా ఆత్మలు గోల్ఫ్ ఆడడం, సామూహిక క్రీడలు ఆడడం, చిత్రలేఖనం చేస్తూ, రాజకీయం మాట్లాడుతూ, వైద్యశాస్త్రాన్ని వల్లవేస్తూ ఉండడం చూశాను. ఆత్మలోకంలో మనం ఎంతో నేర్చుకుంటూ ఎదుగుతుంటాం. మన ఆత్మ ఎదుగుదల నిరంతరంగా జరిగే ప్రక్రియ. కానీ ఆత్మ కనుక కోరుకుంటే తన జన్మ పరంపరల నుంచి కొంత విశ్రాంతి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. సుమారు 10 సంవత్సరాల క్రితం నేను ఒక స్త్రీకి ఆత్మ పరిశీలన అంటే సైకిక్ రీడింగ్ చేశాను. తనకెందరితోనో ఉన్న సంబంధం గురించి తెలుసుకోవాలని వచ్చింది. ఆమె బంధాల పట్ల బాధపడుతూ తాను ప్రేమ విషయంలో దురదృష్టవంతురాలను అనుకునేది. అసలు తనకి పెళ్లి అవుతుందో లేదో అనుకునేది. ఆమెకు గురువులు తాను ప్రేమ అనే పాఠాన్ని నేర్చుకోవడానికి వచ్చిందని చెప్పారు. ఆమె ఆత్మలోకానికి వెళ్ళిన తర్వాత ప్రేమ గురించిన పాఠాలు బోధించాల్సింది. అందువల్ల ఆమె ప్రేమ గురించి క్షుణ్ణంగా తెలియడం చాలా అవసరమని గురువులు చెప్పారు. ఇప్పటి వరకు ఆమె ప్రేమ గురించి ఎన్నో బాధలను అనుభవించింది. అదేవిధంగా దానిలో ఉండే మాధుర్యాన్ని కూడా చవి చూడడం చాలా అవసరమని చెప్పారు. ఆమె ఏర్పరచుకోబోయే వైవాహిక అనుబంధం ఆమెకు ఎంతో తృప్తిని మిగల్చబోతుందని, భూమిపైన ఆమె నేర్చుకుంటున్న పాఠాలకు ఆ ఆత్మ ఎంతో ఆనందాన్ని పొందుతుందని, ఆత్మ తన లోకానికి తిరిగి వెళ్ళి అందరికీ ఆ పాఠాలు నేర్పించడానికి ఎదురు చూస్తుందని చెప్పారు. నెక్స్ట్, అధోలోకాలు. మరణించినప్పటికీ భూమిని వీడని ఆత్మలు. అధోలోకం అనేది మన లోకానికి, ఆత్మలోకానికి మధ్య ఉండే ప్రదేశం. అది ఎవరూ నివసించలేని ఎంతో భయంకరమైన లోకం. ఆ లోకంలో ఆత్మలు ఏదో కారణంగా ఆత్మలోకాన్ని వెళ్లకుండా ఉండిపోతాయి. వాటిని నరకానికి పంపుతారేమోనన్న భయమే అలా ఉండిపోవడానికి గల ముఖ్యమైన కారణం. ఆ ఆత్మలు భూమిపైన నివసించే వారి శరీరాలను వశపరచుకోవడానికి, వారిని భయపెట్టడానికి ప్రయత్నిస్తుంటాయి. అవి స్పిరిట్ బోర్డుల ద్వారా కానీ, ఆటో రైటింగ్ ద్వారా కానీ మనతో మాట్లాడేదానికి ప్రయత్నిస్తుంటాయి. అవి భూమిపైన ఉన్న వారికి తాము ఎంతో మంచి వాళ్ళమని చెప్తూ ఇక్కడ వాళ్ళని నమ్మిస్తూ పరిచయం పెంచుకుంటూ ఉంటాయి. నేను మీకు ఖచ్చితంగా చెప్పే విషయం ఏమిటంటే, మీరు ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు కానీ, తీవ్ర దిగ్భ్రాంతికి గురైనప్పుడు కానీ, ఇటీవల కాలంలో మీ ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు కానీ, మత్తు పదార్థాలు స్వీకరించినప్పుడు కానీ, మీరు స్పిరిట్ గైడ్స్కు, ఆటో రైటింగ్కు దూరంగా ఉండండి. ఈ లోకంలోని ఆత్మలు మనుషులను భయపెడుతూ ఆనందాన్ని పొందుతుంటాయి. ఆత్మలోకంలో ఉండే ఆత్మలను, ఇటువంటి ఆత్మల నుంచి మనల్ని మనం కాపాడమని ఎప్పుడైనా ప్రార్థించవచ్చు. కనుక మీకు పూర్తి అవగాహన కలిగే వరకు అటువంటి స్పిరిట్ గేమ్స్కు, ఆటో రైటింగ్కు దూరంగా ఉండడం మంచిది. నెక్స్ట్, నరకం. మనం మరణించిన తర్వాత వెళ్ళే ఆత్మలోకం గురించి మాత్రమే మాట్లాడుతున్నాం.
కనుక ఇప్పుడు నరకం గురించి తెలుసుకుందాం. నాకు నరకం గురించి తెలియదు. నా మార్గదర్శక ఆత్మ అంటే స్పిరిట్ గైడ్ చెప్పినంత వరకు ఆత్మలోకంలో నరకం వంటి విభాగం ఉందని, అయితే దానిని భగవంతుడైతే సృష్టించలేదని చెప్పారు. మనలాంటి ఆత్మలే వాటిని సృష్టించాయి. శిక్షను అమలుపరచడం కోసం ఆత్మలు దానిని సృష్టించాయి. తాము మరణించిన తర్వాత నరకానికి వెళ్తామని నమ్మిన కొన్ని ఆత్మలు ఆ విభాగంలో నివసిస్తుంటాయి. అక్కడేం జరుగుతుందో నాకు తెలియదు. ఇంతవరకు నేను నరకానికి సంబంధించిన ఆత్మలను కలవడం కానీ వాటితో సంభాషించడం కానీ చేయలేదు. గురువుల ఉద్దేశం ప్రకారం పరమాత్మ అటువంటి భయంకరమైన ప్రదేశాన్ని సృష్టించరు, మనల్ని అక్కడికి పంపరు. ఆ పరమాత్మ ప్రేమ క్షమాగుణంతో నిండి ఉంటారు. మనం ఎదుటి వారి పట్ల చేసిన చెడు కర్మలకు మనమే బాధ్యత వహిస్తూ ఇవాళ కాకపోతే రేపైనా ఆ కర్మలు అనుభవించి తీరాలి. మనం అగ్నిహోత్రం ముందు నిలబడినంత మాత్రాన మనం చేసిన పాపాల నుంచి తప్పించుకోలేం. ఎవరైతే నరకం అనే విభాగం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వారికి ఏ సహాయం చేయలేకపోతున్నందుకు క్షమాపణలు తెలుపుకుంటున్నాను. ఆత్మలు నరకంలో ఉన్నట్లు అనుభూతి చెందే ప్రదేశం అయితే ఉంది, కానీ దానిని భగవంతుడు సృష్టించలేదు. కొన్ని ఆత్మలు వాటి ఇష్టానుసారం దానిని నిర్మించాయి. మన ఆత్మలను అక్కడికి ఎవరు పంపగలరు? మనలోని అపరాధ భావం, సంకుచితత్వం అంటే నేరో మైండెడ్ ఉండేవాళ్ళు ఆ నరకానికి వెళ్తారు. మనల్ని అక్కడికి తీసుకువెళ్తాయి. అక్కడి నుంచి బయటపడగలమా? నిస్సందేహంగా బయటపడవచ్చు. మనంతట మనమే అక్కడికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాం కనుక అక్కడి నుంచి మనంతట మనమే బయటపడగలం కూడా. ఆ తర్వాత మనం అప్పుడే పూర్తి చేసుకున్న జన్మల గురించి పరిశీలించడం ప్రారంభిస్తాం. చెడు ఆత్మ అంటే నరకం గురించి అడిగిన వెంటనే మనకు వచ్చే తర్వాత ప్రశ్న, దెయ్యం ఉందా? అసలు దెయ్యం అంటే ఏమిటి? వెబ్స్టార్ దానిని చెడు, క్రూరమైన, అనైతికమైన దానిగా సంబోధిస్తారు. అది ఎంతో హానికరమైనది, మరి ప్రమాదకరమైనది. దెయ్యం గురించి మనంతటా మనకు చాలా ఉపోద్ఘాతాలు ఉన్నాయి. దెయ్యం అన్న పదం వినగానే మనకు ఒక వ్యక్తి ఎర్రని చొక్కా వేసుకొని కొమ్ములతో, బుసగొట్టే నాలుకతో అడ్డదిడ్డంగా మన జీవితంలోకి పాములా ప్రవేశించి మనం ఊహించలేనంతగా మనల్ని వశపరుచుకొని మనల్ని కూడా దెయ్యంలా మార్చి మన ద్వారా జనాలకు చెడు పనులు చేయిస్తుంటాడని ఊహించుకుంటూ ఉంటాం. నేను చెప్పబోయే విషయం చాలామందిని ఆశ్చర్యచకితులను చేసినప్పటికీ నాతో కలిసి పనిచేసే దేవదూతల ప్రకారం ఒకానొక జన్మలో, ఒకానొకప్పుడు, ఒకానొక దశలో మనమంతా కూడా చెడు ఆత్మగా జీవించి ఆ అనుభవాన్ని పొందిన వారమే. అంటే ఈ ఆత్మలు అనేది బేబీ సోల్స్ నుంచి ఓల్డ్ సోల్కి డెవలప్ అవుతాయి కదా. ఈ మధ్యలో ఈ నారో మైండెడ్ ఇదంతా ఉండే వాళ్ళందరూ ఇట్లాగా వాళ్ళ యాస్ట్రాల్ బాడీస్ కొన్ని రోజులు అట్లాగా దెయ్యంలాగా అంటే వాళ్ళ షాడోస్ అట్లాగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఆ సిల్వర్ కార్డు కట్ అయ్యేంత వరకు అది భూమి మీదే తిరుగుతూ ఉంటాయి. వాటిని మనం దెయ్యాలనుకుంటాం. అండ్ చెడు ఆత్మగా జీవించడం అన్నది కూడా భూమిపైన మనం నేర్చుకునే పాఠాలలో భాగమేనన్న సంగతి మనకు తెలిస్తే ఈ విషయమంతా మనకు పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్కదానికి రెండు ముఖాలు ఉంటాయని, మనం సంపూర్ణంగా తయారవ్వడానికి నిరంతరం కృషి చేస్తూ ఉంటామని, అందులో భాగంగానే ప్రతి దానిలోనూ ప్రతి కోణాన్ని మనం అనుభవపూర్వకంగా నేర్చుకుంటామని గురువులు బోధిస్తారు. మనం ఎల్లప్పుడూ మంచిగా ఉన్నంత మాత్రాన మనం నీతివంతులం ఎంత మాత్రం కాలేం. మన లోపల ఇది మంచి కాదు, ఇలా చేయకూడదని అనిపించిన ప్రతి విషయం తప్పకుండా మన పూర్వజన్మన అనుభవాల నుంచి గ్రహించిందే. ఇప్పుడు మనం ఒక పని చేస్తుంటే ఇది రైట్, ఇది రాంగ్ అని మన అంతరాత్మ చెప్తుంటుంది. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే మీరు పాస్ట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ప్రస్తుత జన్మలో మన భూమిపైన ఎన్నో ఆత్మలు చెడు ఆత్మ అనే అనుభవాన్ని, పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నాయి. ఆ స్థితిని అనుభవించి ఆత్మలకు అక్కడ వెళ్ళొద్దన్న విషయం గుర్తుకు వస్తూ ఉంటుంది. మిగిలిన వారికి ఆ అనుభవం అయిపోయింది, ఇంకా చాలు అన్న భావన కలుగుతుంది. ఎవరిగా అయితే తమ పట్ల, ఎదుటివారి పట్ల క్రూరంగా ప్రవర్తించడం తప్పు అనిపిస్తుందో, అంతకుముందే కొన్ని జన్మల క్రితం అలా ప్రవర్తించి అనుభవపూర్వకంగా తెలుసుకున్న వారై ఉంటారు. ఎదుటివారి ఆత్మను మనం బాధించినప్పుడు అది మనిషి అయినా జంతువు అయినా మనం దానికి శిక్ష తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. మీరు ఎవరినన్నా బాధ పెడితే అదే సేమ్ అలాంటి బాధ మీరు అనుభవించాల్సి ఉంటుందన్నమాట. అది కర్మ సిద్ధాంతం చెప్తారు కదా, అది. జీసస్ మనకు ఒక గొప్ప విషయాన్ని చెప్పారు. మనం ఎదుటివారి నుంచి ఎటువంటి ప్రవర్తన కోరుకుంటున్నామో ముందు మనం ఎదుటివారితో అదే విధంగా ప్రవర్తించాలి. మనం ఎలా ఉంటే వాళ్ళు కూడా ఆటోమేటిక్గా అలాగే మారుతారు కదా, అదనమాట. ఎక్కువ శాతం నూతనాత్మలకు ఈ విషయం తెలియనప్పటికీ వారికి కూడా ఈ నియమం వర్తిస్తుంది. ఎప్పుడైతే ఎదుటి ప్రాణిని బాధిస్తారో తప్పకుండా అదే బాధ మనం కూడా అనుభవించాల్సి ఉంటుంది. అప్పుడే అంతా బ్యాలెన్స్ అవుతుంది. కనుక
చెడు ఆత్మ అన్న పదం వినగానే అందరికీ ఎదుటి ప్రాణితో ఎలా ప్రవర్తించాలో గుర్తు చేస్తూ నిరంతరం మనల్ని మంచి మార్గంలో నడుపుతూ చెడు నుంచి దూరంగా ఉంచుతుంది. క్రమక్రమంగా మన ఆత్మ అభివృద్ధి చెందే కొద్దీ చెడు ఆత్మ అనే అనుభవం మనం పొందినప్పటికీ ఇంతకుముందు ఎప్పుడూ మనం అలా జీవించలేదని భావిస్తుంటాం. నెక్స్ట్ వీడియోలో ఆత్మలోకం గురించి అందరికి వచ్చే సహజమైన ప్రశ్నల గురించి చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్స్లో అడగండి, క్లారిఫై చేస్తాను. ఇప్పుడు నరకం గురించి, దెయ్యం గురించి, నెక్స్ట్ ఆత్మ ఏం చేస్తుంది, తన లైఫ్ని ఎలా డిజైన్ చేసుకుంది గురించి తెలుసుకున్నాం. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. థ్యాంక్ యూ.